మనతో పాటు కృష్ణారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, ఇంతకీ భగీరథ్ ఓకే సరే జైలుగులు వెళ్ళారనుకోండి, అయినప్పటికీ కూడా ఇది ఒక ప్రశ్న నడుస్తుంది కాబట్టి అడుగుతున్నాను. ఇంతకీ భగీరథ్ని అరెస్ట్ చేశారా స్వయంగా, లేకపోతే తీసుకొచ్చి బండి సంజయ్ చెప్పినట్టుగానే న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో తీసుకొచ్చి అప్పచెప్పారా? అరెస్టా అప్పచెప్పటమా, అసలు ఏం జరిగింది? సార్, ముందుగా మీకు మెగా9 వీక్షకులకు అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నా సార్. ముఖ్యంగా అది 2 వర్షాలు నడుస్తున్నాయి సార్. పోలీసుల వర్షన్ ఒకటి, బాధ్యత తరపున ఒకటి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తరపున ఏంటంటే నేను లొంగిపోయాడు అనేది వాళ్ళ కుటుంబ వర్షన్ ఉంది. పోలీసుల వర్షన్ మేము అరెస్టు చేసినామని చెప్తున్నారు. ఇది ఏది జరిగినా పూర్తి స్థాయిలో ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి దోషిగా వస్తాడా నిర్దోషిగా వస్తాడా తెలియక ముందే ఇక బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఇంట్లోనే ఈ సంఘటన జరిగినట్టు, వాళ్ళ కుటుంబ సభ్యులకు జరిగినట్టు అనే విధంగా కాకుండా ఒక రాజకీయ కక్ష ఎంత పెట్టుకున్నది బీఆర్ఎస్ అనేది అర్థమవుతుంది. ఇందాక శ్రీహరి గారు మాట్లాడుతుంటే ఈ నరకాలంటే ఆ నరకం అంటే ఏందో జనాలు చూసినరో లేదో కానీ నరకము అనే పదం కంటే ఎక్కువ నరకం చూయించిండ్రు అనే విధంగా మాట్లాడము. ప్రపంచంలో జరిగిన నేరాలు, ఘోరాలు, హత్యలు అన్నిటికంటే ఎక్కువ ఘోరమైనది పరిస్థితి ఇక్కడ. బాధితుని తండ్రి ఇది చేసిండనో, లేదంటే బాధిత అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రి చేసిండనో, ఇంకెవరన్నా చేసిండన్నట్టు అది చిత్రీకరించడం అనేది సభ్య సమాజము ఒప్పుకునే విధంగా లేదు. అక్కడ జరిగిన సంఘటనలు ఏంది, ఏం జరిగినాయి అనేది ఇప్పుడు దర్యాప్తులో జరుగుతుంది. కోర్టుకు వెళ్ళింది, అరెస్ట్ అయ్యాడు. ఆ వెనకాల జరిగిన పరిణామాలు ఏం జరిగినాయి అనేది క్షుణ్ణంగా మనం ఆలోచించాల్సింది. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే మా పార్టీకి రుద్దడానికి బీఆర్ఎస్ ఎంత ప్రయత్నం చేస్తుందంటే దొంగలే దొంగ దొంగ అని వరిచినట్టు ఉన్నది ఇక్కడ వ్యవహారం. ఆ రోజు ఓటుకు నోటుగా కొద్దిగా ఆయననే కూర్చొని డబ్బులు పట్టుకొని పోయి ఒక 50 లక్షలతోటి వీళ్ళ ఎమ్మెల్సీ దగ్గర పట్టుబడితే బయటకు వచ్చిన వ్యక్తి ఇయర్ల సీఎం కుర్చీలో కూర్చున్నాడు. ఆ కుటుంబంలో జరిగిన సంఘటనకు బాధ్యుల్ని చేసే ప్రయత్నము వారి తండ్రి గారిని చేయడము బీఆర్ఎస్ ఎందుకంటే రాజకీయ వ్యభిచారానికి కుట్రకు పాలు పట్టుతుంది. ఇలాంటి వ్యవహారాలు మనం ప్రదేశ్ రాజకీయాలలో చూసిన మొన్నటిదాకా. కానీ ఇవాళ ఆ సంస్కృతిని తీసుకొచ్చి తెలంగాణలో అంటగట్టే పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ చేస్తున్నదంటే కనీసమైన అవగాహన ఉందా, ఆలోచన ఉందా? ఏం మాట్లాడుతున్నారు అంటే ఒక 2 పిల్లల జీవితాలతోటి ఇలా వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఎందుకు ఇంత ఆరాటపడుతున్నారు? కనీసమైన ఆలోచన ఉండాలి కదా. మేము ఏం మాట్లాడుతున్నాము, దేని గురించి చేస్తున్నాము? ఏదో ఆ పిల్లకి ఇదైపోయింది అదైపోయింది, ఇలా ఆ పిల్లగాడు జైలుకి పోగానే ఇట్లాడుతున్నారు. మీ రాజకీయ పబ్బం గురించి ఆ పిల్ల జీవితాన్ని, ఆ పిల్లగారి జీవితాన్ని పనంగా పెట్టి బీజేపీని దెబ్బకొట్టాలి, లేదంటే బాధ్యతని ఆరోపణలు ఎదుర్కొన్న వారి తండ్రిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఒక కుట్ర తప్ప మీకేమున్నది? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా అబులు వాసిన పిల్లల శవాలను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేసి ఆ కుటుంబానికి ఈ రోజు వరకు ఒక్కరికి కూడా న్యాయం చేయలేరు, ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేరు. మీరొచ్చి నీతులు చెప్పడము, మీరొచ్చి సచ్చీలుడమని మాట్లాడము, ఇక మీరు చెప్పేది తెలంగాణ సమాజం మొత్తం ఇలా ఉన్నారు. మీకేముందండి తెలంగాణ గురించి మాట్లాడేది? తెలంగాణ ద్రోహులందరినీ బీఆర్ఎస్ లో చేసుకొని కాంగ్రెస్ లో పెళ్లి చేసుకున్నోని మీ దగ్గరికి తీసుకొచ్చి కాపురం చేయించుకొని ఆ రోజు మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళు మీరు సమాజం గురించి మాట్లాడు, మీరు నీతిమాలిన వాక్యాలు నీతి వాక్యాలు చెప్పడము, రాజ్యాంగం గురించి చెప్పడము. మీరు చెప్తే బీజేపీ వినాలి, తెలంగాణ సమాజం వినాలి. మీకేం అధికారం ఉంది తెలంగాణ గురించి మాట్లాడేది? తెలంగాణ ద్రోహులందరినీ తెలుసుకున్నారు. తెలంగాణ ఒక్క ఉద్యమకారునికి మంత్రి పదవి ఇయ్యలే. తెలంగాణలో అబుసులు బాసిన అందరికీ కుటుంబాలను ఆదుకోవాల్సింది ఉండే, ఏ ఒక్కరిని ఆదుకోలేరు. తెలంగాణ ద్రోహులకు పదవులు ఇచ్చి మళ్ళా ఈ రోజు ఏదో తెలంగాణ గురించి అన్యాయం జరిగిందని మీరు మాట్లాడడం అనేది సమంజసంగా లేదు. అది బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోయింది. ఈ రోజు మీరు బీఆర్ఎస్ తెలంగాణకు మీకు సంబంధమే లేదు.
మీరు మాట్లాడే అధికారమే లేదు. ఆ కుటుంబంలో వచ్చిన కవిత ఇష్యూను కూడా మరుగునపరచడానికి ఈ యొక్క అంశాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లి మీ యొక్క కుటుంబంలోనే న్యాయం చేయలేని వాళ్ళు ఏదో బయట జరిగి టాపిక్ డైవర్ట్ అవుతుంది సార్. మళ్ళీ మాట్లాడదాం కృష్ణారెడ్డి గారు. టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం సార్. మహిళలకే వీళ్ళింత ఓ ప్రేమ గారిపోతుంది, దయ గాలిపోతుంది. ఇది మీ కుటుంబంలోనే ఆ అమ్మాయి కవిత గారు వచ్చి, ఆమె కూడా మహిళనే కదా, నా ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, నా భర్తది చేసిండ్రు, నాకు అన్యాయం చేసి నాకు ఇంట్లోకెళ్ళి బయట బారేసిండ్రు, ఆమె మహిళ కదా, ఆమెకు అన్యాయం జరగలేదా? మరి ఎక్కడ జరిగిందని పిలిచి ఎందుకు మాట్లాడతలే? ఎందుకు న్యాయం చేస్తలే మీ బీఆర్ఎస్ వాళ్ళు? కేటీఆర్ ఎందుకు చేస్తలే? కేసీఆర్ ఎందుకు చేస్తలే? ఈమెన మహిళ, మరి కవిత మహిళ కాదా? అది లైంగిక అత్యాచారం కేసు, ఇది రాజకీయం కేసు. ఏమో ఒకదానికి ఏం సంబంధం ఉందన్న? కృష్ణారెడ్డి లైంగిక అత్యాచారం కేసు, ఇది రాజకీయమైన కేసు. రెండింటి ఒక గడ గడి చూస్తావు కృష్ణారెడ్డి అన్న. మహిళా సమస్యల గురించి మాట్లాడుతున్నారు. అదే అన్న, లైంగిక అత్యాచారం రాజకీయ ఒకటే అన్న. ఒకటి వినండి శ్రీహరి గారు, అవసరానికి యూజ్ చేయకండి. మీరు బాధితురాలకి న్యాయం జరగాలంటే మీరు సెక్షన్స్ ప్రకారం పోవాల్సింది, కోర్టు పోవాల్సింది. ఏది చేయకుండా నడి రోడ్లో పెట్టుకొని ఆ ఇద్దరి పిల్లల జీవితాలతోటి మీ రాజకీయ పబ్బం, మీ పార్టీ పబ్బం గడుపుకోవాలని చూసింది తప్ప మీకు ఆ పిల్లకు న్యాయం జరగాలని ఏ కోశాన 0.1% కూడా బీఆర్ఎస్ కు లేదు. మీరు ఎందుకు కోర్టుకోలేరు? లేట్ అయింది అరెస్ట్ చేయడం, మీరు ఎందుకోలేరు? మీరు ఎందుకు సంప్రదించలేరు? హైకోర్టు బెంచ్కి వెళ్ళేదేనో ఇంకో ఏదైనా కోర్టుకు ఎందుకోలేరు? రోడ్ల పడి బదనాం చేయడానికి ఉన్న మీకు ఒక పేడ్ బ్యాచ్ ఉంది. సోషల్ మీడియాను దాన్ని పెట్టి విపరీతంగా తిప్పింది ఎవరు? మా పార్టీ వాళ్ళ కూడా ఎక్కువ. మీ పార్టీ ఎంత తిప్పింది? మీ పార్టీ ఎంత బదనాం చేయడానికి ప్రయత్నం చేసింది? అది ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకటి శ్రీహరి గారు, ఒక్క నిమిషం, గురువింజ కింద దాని వెనుక నలుపు తెలియదన్నట్టు బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళ వెనకాల ఉన్న తప్పులు తెలియదు అనుకుంటున్నారు. సమాజం మొత్తం చూసింది. జరిగిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన. బాధితురాలకి న్యాయం జరగాలనేది మేము కూడా కోరుకుంటాము. అందరికీ పిల్లలు ఉన్నారు, కానీ అది న్యాయబద్ధంగా జరగాలి. ఎక్కడ తప్పులు జరిగింది, ఏ అంశంలో జరిగింది అనేది అందరం కోరుకుంటున్నాం. దాన్ని తీసుకొచ్చి మా పార్టీ కంటగట్టడం అనేది బీఆర్ఎస్ చేసుకున్న పెద్ద తప్పని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. కృష్ణారెడ్డి గారు ఉండండి, యాదవ్ గారు ఒక్క నిమిషం. కృష్ణారెడ్డి గారు సార్, వాస్తవంగా ఉండాలండి, పార్టీ నాయకుడు అభిమానం ఉండాలి, పార్టీ అభిమానం ఉండాలి. కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పుని వెనకేసుకురావడంలో కూడా ఒక్కోసారి అది పార్టీని డ్యామేజ్ చేసిద్ది. ఒక్కోసారి టోటల్గా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులను కూడా డ్యామేజ్ చేసే పరిణామాలు ఉంటాయండి. కాబట్టి ఎక్కడో కొంత బీజేపీ పార్టీ ఈ విషయంలో కొంత తొందరపాటుతోనో కొంత డ్యామేజ్ చేసుకుందనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కేవలం ఓకే, బండి సంజయ్ కొడుకు తప్పు చేశాడు, తప్పు చేసినప్పుడు దాన్ని ఏ విధంగా మాట్లాడాల్సింది పోయి దాన్ని వెనకేసుకొచ్చే క్రమంలో కొంచెం ఓవర్గా ఫీల్ అయిపోయి కొన్ని ఛానల్స్, మీకు అనుకూలంగా ఉండేటువంటి సోషల్ మీడియా ఛానల్స్ కానివ్వండి, కొన్ని ఛానల్స్ కానివ్వండి, బండి సంజయ్ కొడుకు తప్పు చేశాడా లేదా అవన్నీ సాక్ష్యాధారాలు ముందు తేలుతాయి, లేకపోతే చట్టం తన పని చేసుకోపోయింది, ఈ వ్యాఖ్యలు కాకుండా చాలా ఘోరమైన విషయం ఏంటంటే అమ్మాయి గురించి మైనస్ చూపించడానికి చాలా ప్రయత్నం చేశారండి. అమ్మాయి యొక్క క్యారెక్టర్ గురించి, అమ్మాయి యొక్క బాడీ షేమింగ్ గురించి, అమ్మాయి యొక్క ప్రవర్తన గురించి, చివరికి అమ్మాయి బయటికి రాకూడదండి. చాలా తప్పు చట్టంలో అమ్మాయి ఫోటోలు కానివ్వండి, అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ హిస్టరీ కానీ బయటికి రాకూడదు. కొందరు అత్యుత్సాహంతో మీకు సంబంధించినటువంటి ఛానల్స్, అంటే బీజేపీ పార్టీ సంబంధించిన ఛానల్స్ ఆ అమ్మాయి బయటకు సంబంధించిన ఫోటోలు బయటికి తీసుకొచ్చారు. ఆ అత్యుత్సాహంతో చివరికి ఆ అమ్మాయిని ఏదో ఒక సినిమాలు గతంలో చూసాం, వెంకటేష్ ధర్మచక్రం ఏదో సినిమా, ఆ సినిమాలో ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్నే టోటల్గా లూజ్ చేయాలని చూసినటువంటి సినిమాలు వచ్చినాయి. సినిమా తరహాలో ఆ అమ్మాయిని ప్రీ ప్లాన్డ్గా మీ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా అంత చిత్రీకరించడం అవసరమా? ఇంద్రగిరిని బయట వేయడానికి కోసం అమ్మాయిని టోటల్గా ఒక నెగిటివ్ క్యారెక్టర్ చిత్రీకరించడం కూడా కరెక్ట్ కాదు అంటానికి అవును అంటానికి సాక్ష్యం లేదు. ఈరోజు డిపార్ట్మెంటే దాదాపు 10 నుంచి 12 ఛానల్స్ వరకు నోటీసులు ఇచ్చింది. ఏమంటారు? సార్, మీరు చెప్పిన దాంట్లో పూర్తి స్థాయిలో వాస్తవం ఉంది. ఇది ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అనే దాంట్లో మనం కొద్దిగా ఓపికగా వినాలే శ్రీహరి గారు. నేను చెప్తుంటాను సార్, ఇది పోటీ జరిగింది సార్. ఇందులో బండి సంజయ్ గారి అభిమానులు అనుకుందామా, ఇది అనుకుందామా, మా సోషల్ మీడియాలో అంటే పార్టీ పరంగా కాదు, అది ప్రజా సంగ్రామ యాత్ర అంటే ఆయన అభిమానులు పెట్టుకున్నది ఉంటుంది. అదొక గ్రూప్ కానీ అది కానీ
మాకు కొన్ని సోషల్ మీడియాలో వచ్చినప్పుడు కూడా మేము కూడా కొంతమందికి ఫోన్లు చేసే వాళ్ళకి వ్యక్తిగతంగా మెసేజ్లు పెట్టి ఇలాంటి పోస్టులు చేయొద్దని కూడా చెప్పినాము. ఎందుకంటే వాళ్ళు రిప్లై ఇచ్చింది ఏంటంటే, అన్న ఆ బీఆర్ఎస్ వాళ్ళ సోషల్ మీడియాలో ఏదన్నా చూడన్నా విపరీతంగా వాళ్ళు అంటే భగీరథను బ్లేమ్ చేసినా పర్వాలేదు, అది పూర్తి స్థాయిలో బండి సంజయ్ గారిని డిఫేమ్ చేస్తున్నారన్న, ఇది చేస్తున్నారన్న, మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా కొద్దిగా చూసి మాట్లాడండి అన్న, వీడు బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారన్న, పార్టీ మీద దాడి చేస్తున్నారన్న, విక్టిమ్ కు న్యాయం జరగాలన్న దానికంటే ఎక్కువ బీజేపీ పార్టీని బదనాం చేయాలి, రెండోది బండి సంజయ్ గారిని బదనాం చేయాలి, అంతేగాని శిక్ష పడాలన్న దానికంటే ఎక్కువ ఈయన డిఫేమ్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారన్న. ఆ పరిస్థితులలో మేమందరం కూడా ఇది చేయాల్సి వస్తుందన్న, అంటే అపోజిట్ది కూడా ఎంత క్యారెక్టర్ ఏముందనేది ప్రొజెక్ట్ చేస్తున్నామన్నా అని అన్నాక అనేది పద్ధతి కాదు. ఈ సెక్షన్లలో కేసులలో ఉన్నాయి, మీరు అందరు ఇబ్బందులు పడతారు, మీరు ఈ పరిస్థితులలో పోవద్దని మేము కూడా చెప్పడం జరిగింది. అది చాలా మంది కూడా లాస్ట్ మినిట్ లో చాలా మంది కూడా బ్యాక్ ఎండ్ అవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసిన అత్యుత్సాహంతో, నేను ఫస్ట్ లో కూడా మనం డిబేట్ లో డిస్కషన్ లో కూడా చెప్పినాను సార్, ఈ అత్యుత్సాహం బీఆర్ఎస్ ది ఇద్దరు పిల్లల జీవితాలను బాజారబడ్డాయి పరిస్థితి. ఆయన ఆరోపణలు ఎందుకు ఎదుర్కొంటున్నాడు, శిక్ష ఇంకా నిరూపణ కాలేదు. ఈ అమ్మాయి వీళ్ళు చేసిన అత్యుత్సాహంతో ఎదుటోడు కూడా తక్కువ ఉండడు కదా, వాళ్ళు కూడా డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేయడంలో ఇది జరిగింది. ఇది దురదృష్టకర సంఘటన. అమ్మాయి ఫోటోలు కానీ ఆ ఫ్యామిలీ ఫోటోస్ కానీ బయటకు రాకూడదు. వీళ్ళు బీఆర్ చేసిన అత్యుత్సాహంతో ఈ అంత కొంప కొల్లేరు జరిగింది తప్ప మళ్ళీ దాన్ని కప్పుపుచ్చుకోవడానికి మళ్ళీ బీజేపీని బదనాం చేస్తే ప్రయత్నం వీళ్ళు చేయడం అనేది సమంజసంగా లేదు. ఇందాక ఒక శాస్త్రం చెప్పిండు శ్రీహరి గారు, దోసకాయ దొంగతనం చేసినప్పుడే బందలిస్తే బంగారం దొంగతనం చేసుకుంది కదా. అవునయ్యా, అది కరెక్టే. కవిత గారు ఇక్కడ చిన్న చిన్న దొంగ అంటే ఆయన అవినీతులు చేస్తున్నారు, ఆరోపణలు వస్తున్నాయి. ఆమె అన్న తర్వాత ఆమె లిక్కర్ కేసులో ఇరుక్కున్న తర్వాత మీ క్యాబినెట్ మొత్తాన్ని తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీకి పంపించి అక్కడ మద్దతు తెలిపింది ఎవరు? చట్టం తన పని చేస్తుంది, ఈడీ తన పని కేసులో. ఈయన కూడా బయటకు వస్తుండొచ్చు కదా, నువ్వు ఎందుకు ఎట్లా మాట్లాడతావు? ఇందులో కూడా కేసు నడుస్తుంది కదా. ఈయన ఈ బాధితుడు అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నిందితుడు నిర్ధారణ కాలేదు కదా. ఆ రోజు కూడా మీరు మీ క్యాబినెట్ ను మొత్తం ఢిల్లీ ఎట్లా తీసుకెళ్ళిండ్రు? ఆమె కూడా ఇక్కడ హైదరాబాద్ లో చిన్న చిన్నవి ఏవో రియల్ ఎస్టేట్ ఇవి అవి వాళ్ళని కూడా ఆమె ఎంతమందికి ధమ్కీలు ఇచ్చింది అనేది కూడా చెప్పిండ్రు. అప్పుడు మీ క్యాబినెట్ మొత్తాన్ని ఢిల్లీకి తీసుకుపోయాడు, పెద్ద ప్రదర్శన చేశారు కదా. క్యాబినెట్ తో పాటు మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ నాయకులు మొత్తం తీసుకుపోయి ఢిల్లీలో పెట్టిండ్రు కదా. మరి దాన్ని ఏమంటావు? దానికి మీ ప్రభుత్వంలో ఆ రోజు అనైతికంగా మీరు ఎందుకు ఇది చేయలేరు? మరి కవిత గారికి అరెస్ట్ అయ్యి ఆమె జైల్లోకి పోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఈయన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎందుకు బాధ్యత తీసుకోలేరు? ఆమెను అప్పుడే పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేరు? ఆమె వచ్చి ఆరోపణలు చేసిన తర్వాత ఆమె బయటకు పంపించడం ఎందుకు జరిగింది? ఇవన్నీ ఒకటండి. మీరు మాట్లాడేటప్పుడు బాధ్యతరాలకి న్యాయం మీరు దవ్వితే నేను దవ్వుతా, మీరు 10 గజాలు దవ్వితే నేను 20 గజాలు దవ్వుతా, మీరు 20 దవ్వితే నేను 100 గజాలు కూడా దవ్వుతా. మీరు చేసిన తప్పుల గురించి మీరు మా బాధ్యతరాలకి న్యాయం జరగాలనేది కోరుకోండి. అది ఏ విధంగా జరగాలి? ఆమెకు చట్టంలో న్యాయంలో ఇప్పుడు కోర్టులో ఏదన్నా అక్కడ ఉంటే మీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే కోర్టులోకి వెళ్ళండి. ఆ బిల్లోనికి నిందుట అయితే ఆ జైలుకు పంపించే విధంగా చూడండి, నేర నిరూపణ జరిగే విధంగా మీరు కృషి చేయండి. కానీ ఇక ఆ పిల్లోడు అరెస్ట్ అయ్యేదాకా అరెస్ట్ అయింది. ఈ రోజు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయాలని డిఫేమ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయడమే ఇందులో రాజకీయ కోణం కనబడుతుంది. ఇది మీరు ఇందాక మన రహీం గారు చెప్పినట్టు బండి సంజయ్ గారికి సింపతి వస్తుంది. ఆయన ప్రజలలో ఉన్నది తెలుసు, మా నాయకుడు అంటే నేను కూడా వ్యక్తిగతంగా తనకు తెలుసు కాబట్టి నేను పాదయాత్రలో పూర్తి స్థాయిలో ఉన్నాను కాబట్టి ఏ రోజుకి ఆ రోజు కలుస్తుంటే మా పార్టీ నాయకులను కాబట్టి మాకు తెలుసు ఆయన ఎటువంటి వాడు ఏందనేది. ఈ రోజు మా అందరికి కూడా సింపతి వచ్చింది. గతంలో ఫస్ట్ లో అనుకున్నప్పుడు ఏంది ఈ పిల్లోడు ఇట్లా చేసిండు, కానీ బండి సంజయ్ గారు ఒక పెద్ద మనిషికి ఏదన్నా చెప్పడానికి ప్రయత్నం చేసి ఉంటాడు, జరిగిన సంఘటనలను పిలిచి మాట్లాడేది ఉంటుంది. కానీ అక్కడ మరీ రాక్షసుల కంటే అధ్వానంగా బండి సంజయ్ గారు ప్రవర్తించిండు. ఇక లేచి కొట్టిండు, కత్తితోటి ఒడిచిండు, ఇక తుపాకీ తీసి కాలువని కోయిండు, కాల్పులే జరిపిండు అనే విధంగా ఎంత రాక్షసంగా మీరు
అది చిత్రీకరించడానికి ప్రవర్తించడం అనేది శ్రీహరి గారు మీ పార్టీ గారికి తగదు. ఇది మీకే తగ్గుతుంది. రివర్సు చూసుకోండి. మీరు మాట్లాడే ముందు ఒక వ్యక్తిని 0.1% తప్పుంటే దాన్ని 100% చిత్రీకరించడానికి భూతద్దాలు పెట్టి చూపించడానికి ప్రయత్నం చేస్తే కనుక అది మీకు మీ పార్టీకే నష్టం అని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. రెడ్డి గారు చెప్పండి. రామచంద్ర గౌడ్ గారు చెప్తున్నారు బండి సంజయ్ గారు ఇట్లా మాట్లాడిండు, ఆయననే బాధ్యత. ఆయన ఒక్క నిమిషం, ఆయన మాట్లాడి ఉండొచ్చు, ఒక తండ్రిగా మాట్లాడి ఉండొచ్చు, కానీ అక్కడ రాజ్యాంగ పదవి ఆయన ఒక అధికార హోదాతోటే మాట్లాడలేదు. ఆ యొక్క దర్యాప్తులు కానీ ఎవరికన్నా పోలీస్ ఆఫీసర్లకు ఫోన్ చేసినట్టు కానీ ఆయన ఆ యొక్క పదవిని దుర్వినియోగం చేసినట్టు కానీ ఎక్కడనన్నా ఆరోపణలు వస్తే కనుక దాన్ని పోలీసులకు ఇన్ఫ్లుయెన్స్ చేసిండన్నో, ఇంకా ఆయన అధికారాన్ని అడ్డబెట్టుకొని ఇంకేమన్నా వ్యక్తిగత లావాదేవీలు చేసిండంటేనే అది నైతిక విలువలకు వస్తుంది. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి సంఘటనలు జరిగాయి, ఏ సంభాషణలు జరిగినాయి, ఏం జరిగింది అనేది నీకు తెలియదు, నాకు తెలియదు. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికే తెలిసి ఉంటది. ఆయన ఒక తండ్రిగా ఏం మాట్లాడిండు అనేది కృష్ణారెడ్డి గారు